హాయ్ స్టూడెంట్స్, సమ్మర్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ 1 ఇది ఎలిప్స్ కదా. వాడు ఫైండ్ చేయమంటుందంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అని అనే క్వశ్చన్లోని. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ డయాగ్రామ్ డ్రా చేస్తే స్టాండ్ ఫామ్ ఆఫ్ ది ఎలిప్స్ కాబట్టి ఇలా ఫామ్ అవుద్ది. టోటల్ ఏరియా ఫైండ్ చేయాలి. మొత్తం ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ టోటల్ ఏరియా కావాలి. నేను ఈ టర్మ్ నుంచి మనకి ఎలిప్స్లో నేర్చుకుంటాం కదా, ఇది సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అంటాం. ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కదా. సో ఏ కామా 0 అవుతుంది, ఇది 0 కామా బి అవుతుంది. ఈ పాయింట్ బి అని కన్సిడర్ చేసుకుంటున్నాను, ఈ పాయింట్ ఏ అని తీసుకుంటున్నాను. ఎలిప్స్ ఎప్పుడు కూడా ఎలా అంటే 4 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. అంటే ఓన్లీ 1 పార్ట్ ఏరియా ఫైండ్ వచ్చేసి ఈ పార్ట్ ఏరియా ఫైండ్ చేసి ఇంటూ 4 చేస్తే అప్పుడు సరిపోద్ది. మొత్తం ప్రతిదీ కూడా ఈక్వల్ పార్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. నేను ఫైనల్ చేస్తే నేను ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ ఏమైనాయి, x ఈజ్ ఈక్వల్ 0 నుంచి అప్ టు x ఈజ్ ఈక్వల్ టు a వరకు. డయాగ్రామ్ కంప్లీట్గా అబోవ్ ఉంది కాబట్టి అబోవ్ పార్ట్ ఫైండ్ చేయాలి. 0 నుంచి అప్ టు a వరకు కంప్లీట్గా అబోవ్ ఉంది కాబట్టి అబోవ్ పార్ట్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా కావాలి. ముందు దీన్ని చూడండి, y ఈజ్ ఈక్వల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం క్వశ్చన్ని. y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x స్క్వేర్ బై a square. That implies y square is equal to b square by a square into a square minus x square. A square minus x square వచ్చింది. Again y is equal to వాల్యూ తీసుకుంటే b by a into root of a square minus x square. సో ఎప్పుడు కూడా y is equal to ఫార్మేట్లోకి y is equal to f(x) ఫార్మేట్ కన్వర్ట్ చేసి అప్పుడు ఏరియా ఫైండ్ చేయాలి. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఫైండ్ చేయాలి. రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది కంప్లీట్గా అబోవ్ పార్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎలా తీసుకోవచ్చు, ఇంటిగ్రల్ 0 టు ఓన్లీ ఈ పార్ట్ ఏరియా తీసుకుంటాం. 0 టు ఏ, ఎక్స్ లిమిట్స్ 0 నుంచి అప్ టు ఏ వరకు కాబట్టి 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి, బి బై ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. బట్ ఈ క్వశ్చన్లో మనకి కావాల్సింది ఓవరాల్ ఏరియా కావాలి. వాట్ ఫైండ్ ద ఓవరాల్ ఎలిప్స్ ఈక్వేషన్ అండి. సో ఈ ఒక్క పార్టే కాదు, సో ఓవరాల్ ఏరియా కావాలి కాబట్టి టర్మ్ ఎలా తీసుకుంటున్నాం అంటే 4 ఇంటూ అని తీసుకుంటాం. ఎందుకు 4 పార్ట్స్ తీసుకుంటే అప్పుడు మనకి ఓవరాల్ ఏరియా వస్తుంది కదా. ఇది ఓన్లీ 1 పార్ట్ ఏరియానే, ఇంటూ 4 చేస్తే ఓవరాల్ ఏరియా వస్తుంది. దెర్ఫోర్ 4 ఇంటూ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4b బై ఏ ఇంటూ ఇది ఎలా ఉంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్న ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా x/2 రూట్ ఆఫ్ a square minus x square plus a square by 2 into sin inverse of x by a ప్లస్ అవ్వాలి. లిమిట్స్ 0 to a కాబట్టి 0 to a తీసుకుంటాం. ఇప్పుడు అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4b బై ఏ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ రీప్లేస్ చేస్తాం. అప్పర్ లిమిట్ ఏంటి, ఏ కదా, అంటే a/2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ a square by 2 into sin inverse of a by a minus ఈసారి లోవర్ లిమిట్ తీసుకుంటే 0 అప్లై చేసి 0 ఇంటూ ఎవ్రీథింగ్ ఈ ప్లేస్ 0 రీప్లేస్ చేస్తే 0 ఇంటూ ఎవ్రీథింగ్ ఈజ్ 0 మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 బై ఏ అంటే వాల్యూ ఏమైంది, 0 అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4b బై ఏ ఇంటూ ఏ బై 2 ఇంటూ ఇది 0, ఈ పార్ట్ 0 అయిపోయింది, ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై అంటే 1, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత, π/2 అని. సో π/2 ప్లస్ ఈ వాల్యూ 0 అయిపోయింది కంప్లీట్గా. 0 ఇంటూ ఎవ్రీథింగ్ ఈజ్ 0 మల్టిప్లై చేస్తే 4b ఏ స్క్వేర్ బై 4b ఇంటూ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ 2a ఇంటూ π/2 అవుతుంది. 2 క్యాన్సిల్ 4లో ఏ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్. దెర్ఫోర్ ఏమొచ్చింది వాల్యూ, πab వచ్చింది. సో ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఏంటనమాట, దెన్ ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఈస్ ఫార్ములా వచ్చింది πab అవుతుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ 1 ఫార్మేట్లో ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ πab. అయితే ఇదే క్వశ్చన్లో బట్ అండ్ ఆల్సో డెడ్యూస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని కూడా అన్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ నుంచి చూడండి ఒకసారి. ఎలిప్స్ని తీసుకుంటున్నా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు బి రీప్లేస్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది వాల్యూ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే వాడు అడిగిన ఎలిప్స్ సర్కిల్ వచ్చేస్తుంది. అంటే
నువ్వు మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఏ ఉన్న ప్లస్ బి రీప్లేస్ చాలు కదా. కాబట్టి ఏరియా ఆఫ్ ఎలిప్స్ నుంచి ఏరియా ఆఫ్ సర్కిల్ కూడా డెరైవ్ చేద్దాం చూడండి. నా ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ పై ఏ ఇంటూ బి ఉన్న ప్లస్ ఇప్పుడు ఏం రావాలి, ఏ రావాలి. దెన్ ఆన్సర్ ఇస్ πa² యూనిట్స్. థ్యాంక్ యూ.